ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరూ అయిపోయారు కదా? ఇంకా ఉన్నారు. ఎవరు? అదిగో వాళ్ళు. సుష్మిత, వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పాను కదా. సరే, నేనే బయటికెళ్తాను. నాకు వాళ్ళ ఆశీర్వాదం కూడా కావాలి. సుష్మిత, నేను బయటికి వెళ్ళకూడదన్న షరతు మీరు విధించలేదు కదా అత్తయ్య. నన్ను వెళ్ళనివ్వండి, నేను వెళ్తా. వద్దు. ఇది పట్టుకో, ఆ బ్యాగ్ ఇవ్వండి. పండంటి బిడ్డకి జన్మనివ్వాలి. 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. మీ చల్లని దీవెనలే నెరవేరుతాయి వదినా. ఈ సుష్మిత నేను అనుకున్నవన్నీ చెడగొట్టడానికే నా కడుపున పుట్టింది. అవునత్తయ్య, అయినా కూడా మనమే నెగ్గాం. వాళ్ళని బయట నిలబెట్టాం కదా. బుజ్జమ్మ ప్రమాణ స్వీకారం ఎప్పుడంట? రేపే అని తెలిసిందత్తయ్య. జరగకూడదు శృతి. ఎలా జరగనిస్తాను? ఈలోపు ఏదో ఒకటి చేస్తానుగా. ఏదో ఒకటి చేసి మళ్ళీ నా మెడకే చుట్టుకునేలా చెయ్యకు. ఏం చేస్తున్నావో నాకు ప్రతి విషయం అప్డేట్ ఇస్తూ చెయ్యి. ఓకే అత్తయ్య. సుష్మితని రప్పించేశామని వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతున్నట్టున్నారు. దించుతా పద. ఎవరి స్థానమేంటో చూశారు కదా. ఏదోలా వచ్చేసి నా కూతురి సీమంతాన్ని దగ్గరుండి కాలు మీద కాలేసుకొని కూర్చొని వీక్షించాలని చూశావు. బయటకే పంపాం, బయటే నిలబెట్టాం. ఎప్పటికైనా మీరు ఈ ఇంటి బయట ఉండాల్సిందే. అండర్స్టాండ్? చూడండి కనకం గారు, నా అండర్స్టాండింగ్ సంగతి తర్వాత, కానీ ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. చెప్తా చేసుకోండి. గుడికొచ్చిన ప్రతి ఒక్కరూ గర్భగుడిలోకి వెళ్ళలేరు కదా, బయట నుంచి దర్శించుకుని వెళ్ళిపోతారు. అంతేకాని మనం లోపలికెళ్ళి దర్శించుకున్నామా లేదా బయట నుంచి దర్శించుకున్నామా అన్నది పాయింటే కాదు. గర్భంతో ఉన్న ప్రతి స్త్రీ దేవతతోనే సమానం.
ఎక్కడి నుంచి వేడుక చూసినా ఒక్కటే. అండర్స్టాండ్? పొగరు చూపించకక్షరా. నువ్వు ఎంత తెలివిగా మాట్లాడినా ఈ వేడుకను మీరు చూసింది బయట నుంచే. ఆ వేడుకని నేను దగ్గరుండి చేశాను. మీకు ఇంకొకటి అండర్స్టాండ్ కావట్లేదు కనకం గారు. మీతో ఆ వేడుకని చేయించిందే నేను. ఏంటి, మీకింకా అర్థం కాలేదా? నా పర్మిషన్తోనే మీరు చేయించి బయటకొచ్చారు. ఈ శ్రీమంతానికి మీరు నా వల్లనే హాజరయ్యారు. నీకోసం ఎవరు రాలేదు మమ్మీ, వదినే వచ్చారు. విన్నారు కదా, నేను పర్మిషన్ ఇస్తేనే వచ్చారు. దగ్గరుండి మీ కూతురు వేడుకని జరిపించావు, దాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాని నా ముందు బిల్డప్ ఇవ్వకే కనకం గారు. స్థాయిల దాకా వెళ్ళకు. ప్రస్తుతం మీ ఆస్థానం గుర్తుపెట్టుకుని ప్రవర్తించు కనకం గారు. ఓ, మీ స్థాయికి మీరు వెళ్ళడానికి మీకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది అనుకుంటా. అయ్యింది మేడం. మరైతే తీసుకుని వెళ్ళండి. ఓకే మేడం. మ్మ్. వన్ సెకండ్. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసింది మీరే కదా. నా ఎంట్రీ కూడా మీరు గ్రాండ్గా ఇప్పించారు. అయ్యో, నా మర్దల్ శ్రీమంతంలో నేను లేను అన్న బాధ కూడా నాకు లేకుండా చేశారు. ఇదంతా మీ వల్లే. మీకు ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి కదా. అలా చూస్తారే. ఓ, అలాంటి ఫార్మాలిటీస్ మీకు నచ్చవా? నాకు కూడా నచ్చవు. మరెందుకు ఆపావు? ఈ 4 ముక్కలు అని మొత్తం మీరే చేశారని గుర్తు చేద్దామని. ఇక వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.